ఆ కేసీఆర్ అంటారనే ఉండడు, వారు అనుకుంటే చేస్తారని కూడా. నువ్వు పార్టీకి రా, డబుల్ బెడ్ 10 ఇస్తా అని అన్నప్పుడు నేను ఆ రోజు పోతే 10 డబుల్ బెడ్ వస్తుండే. నా మీద కేసులు అంటే 16 కేసులు ఉన్నాయి. అధికారం అడ్డ పెట్టుకుని నా డబ్బులు కూడా ఆపడం ఎదుర్కోవడం ఎందుకులే అని అనిపించలేదన్న ఇప్పుడు భయం. మంత్రి గారు ఏం రకాల ఈ మధ్య నాకు స్వయంగా ఫోన్ చేసి కూడా నీవెందుకు మీకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి 2018లో మేము కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ పార్టీ 20 అధికారం ఉంటుంది, రాసి పెట్టుకో, నువ్వు రా పని చేసుకో, డబ్బులు సంపాదించుకొని చెప్తే కూడా నువ్వు బీసీ నాయకులు ఎప్పుడు ఉన్నంత బీసీలో ఉండరు, బీసీ న్యాయం చేయాలనుకునే. మాజీ జేసీఆర్ జె చంద్రశేఖర్ గారితో అయితే మనం ఉన్నాం. సో నిజాయితీకి మారుపేరుగా నమ్మిన జెండాను ఏదైతే నిరంతరంగా మోస్తూ ప్రస్తుతం రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే చొక్కాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను అయితే మారుస్తున్నారు. అటువంటి తరుణంలో గత 10 ఏళ్ళు కాదు, అంతకుముందు నుంచి కూడా ఒకే పార్టీని నమ్ముకొని అనేక అక్రమ కేసులు పెట్టిన, జైళ్ళల్లో బంధించిన, నమ్మిన పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీ జెండానైతే ఎక్కడ వదలలేదు. అయినా సరే నేడు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఏదైతే అసెంబ్లీ పరిధిలో, పార్లమెంటు పరిధిలో అధికారంలోకి రావడంలో జేసీఆర్ గారి యొక్క పాత్ర కూడా ముఖ్య పాత్ర ఉంది. సో వారి మాటల్లోనే మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గత 10 ఏళ్లలో ఎంతో అన్యాయంగా, అక్రమంగా నిర్బంధించిన, అనేక కేసులు పెట్టిన, నేటికి కూడా దాదాపు 16 కేసులు వేసుకొని నేటికి కూడా కోర్టుల చుట్టూ నిరంతరంగా అయితే తిరుగుతున్నాడు. సో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేడు కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తుంది, ఏంటిది అనేది పూర్తిగా ఒక నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న, ఎట్లా ఉన్నారన్నా? హ్యాపీగా ఉన్నారా? మంచిగా, సంతోషం. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే గతంలో మీరు ఇబ్బందులు పడ్డ పరిస్థితులన్నిటివి నేడు సంసిపోయినట్టు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా ప్రజలు కోరుతున్నారు, నియంత్ర పాలన పోయింది, ప్రజాపాలన వచ్చిందనేది ప్రజలు అనుకుంటారు. సో మొదటగా మిమ్మల్ని నేను అడగదలిచింది ఏంటంటే, రాజకీయాల్లోకి రావాలి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అని మీకు ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది? నేను 2009లో నాకు రాజకీయ గురువు పులివీరన్న. అక్కడి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాసేవ చేయాలని, పేదోడికి ప్రజల సమస్యలు తెలిసినోడు, ప్రజల కోసం పనిచేసే ఒక నిబంధనతో పనిచేయడానికి నేను ముందుకు వచ్చిన. నేను ఆ రోజుకి వెళ్ళి ఈ రోజు వరకు ఒకటే పార్టీ, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. 2009కి వెళ్ళి ఉన్నా, ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ప్రజలకు సేవ చేయాలనుకున్నాను. ఎందుకంటే రాజకీయం అంటే డబ్బులను, ఎవరైతే రాజకీయం చేస్తున్నారో వాళ్ళు బలిచినోడే చేయాలని కాకుండా నిజమైన పేదలు కూడా రాజకీయం చేయగలరని ఒక పట్టుదలతో నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఏదైతే 2009లో రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో మొదలుపెట్టారో నేటికి అదే పార్టీలో ఉండడానికి ప్రధాన కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, ఒక పట్టుదల. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ ఒక బడుగు బలగిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మేలు చేస్తుంది. గతంలో కూడా ఇందిరా మిల్లు కానీ, పట్టాలు ఇచ్చిన భూములు కానీ, 1969లో భూములు పేదలకు ఇవాళ ఎస్సీ, ఎస్సీ, బీసీలకు భూములు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా బీసీలకు, ఇంకా వాళ్ళ కులాలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఉండడం జరిగింది. అంటే రాజకీయంగా ఒక పార్టీలో మీరు మంచి సముచిత స్థానం కూడా మీకు ఇచ్చారు. ఒకసారి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు, అసెంబ్లీ ప్రెసిడెంట్గా కూడా చేశారు. కానీ ఆ టైంలో మీ పైన దాదాపు అనేక కేసులు పెట్టి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, సో అనేక భయభ్రాంతులకు అయితే గురి చేశారు. అయినా సరే ఇన్ని ఇబ్బందులు పెట్టినా అదే పార్టీలో ఎందుకున్నారు అంటున్నాను నేను. వేరే పార్టీలో వాళ్ళు మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినప్పుడు కానీ, ఏదో భయభ్రాంతులకు గురి చేసినప్పుడు అవతలకు పోయింటే మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఇంకా వేరే లెవెల్లో ఉంటుండే కదా. ఇప్పుడు మీరు అన్నది వాస్తవమే. నేను రాజకీయంలో చేయాలంటే ఒకటే పార్టీ ఎందుకు ఇష్టంటే, ఒక పార్టీకి ఉంటే విలువలు ఉంటాయి. నేను ఏదైనా ఈరోజు చాలామంది రాజకీయంలో ఏంటంటే పూటకో పార్టీ కండువ మార్చుకుంటారు. నేను కండువల వరకు కూడా 2009కి వెళ్ళి 2025 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అంటే నేను ఒక పట్టుదల, నేను ఒకటే పార్టీలో ఉన్నా, నన్ను ప్రజలు నమ్మిరు, ప్రజల కోసం పనిచేసి నియంతంగా ప్రజల కోసం న్యాయం చేయాలనుకుంటే పార్టీలు మారడంలో ఇవాళ శ్రీనివాస్ గారు ఆ రోజు ఉన్నప్పుడు మంత్రి, నువ్వు పార్టీకి రా,
డబుల్ బెడ్ 10 ఇస్తా అని అన్నప్పుడు నేను ఆ రోజు పోతే 10 డబుల్ బెడ్ వస్తుండే. 10 డబుల్ బెడ్ వస్తే ఎక్కడో డబ్బులు చాలా మంది డబుల్ బెడ్ అమ్ముకోరు, 5 లక్షలకు అమ్ముకోరు. ఇలా 50 లక్షల రూపాయలు ఆ రోజు నాకు ఆర్థికంగా వస్తుండే. కానీ నేను నీ డబ్బుల కోసం కాదయ్యా, నేను ఒక పార్టీలో ఉన్నా, ఈ పార్టీని నేను నమ్ముకున్నది, పార్టీ లాయల్గా నేను పనిచేస్తా తప్పితే వేరే రకంగా కాదు. నేను డబ్బుల కోసము దానికోసం చేసేది కాదు. నేను ఇక్కడే పార్టీలో ఉన్నానా, నీ పార్టీకి రాను, నీ పార్టీ అని ఎన్నో ఇబ్బంది చేసారు. నా మీద కేసులు అంటే 16 కేసులు ఉన్నాయి. నువ్వు ఏం కేసులు ఏడవన్నా దీడిపాలకి ఇక్కడ ఇనాగ్రేషన్ వచ్చినా ఇక్కడ వచ్చినా ఫస్ట్ పోలీసులు నా ఇంటికాడే ఉంటుంది. తీసుకొని పోయి పోలీసులు పెడుతూ వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ ఎవరు ఇచ్చిపెట్టకూడదు. ఎక్కడ మామూలు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఎక్కడ వేసినా కూడా ఫస్ట్ నన్నే ఇంటికాడ నుంచి లేపడం జరుగుతుంది పోలీసులు. ఫస్ట్ 4 గంటలకు తెలంగాణ 4 గంటలకు కూడా ఇంటికి వచ్చి పోలీసులు కూడా జీపీ ఇంటికి ఉంటుండే. అయినా కూడా నేను ఎక్కడ కూడా బెదరలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల కోసమే పనిచేసాను తప్ప నేను ఎప్పుడు కూడా పదవుల కోసము డబ్బుల కోసం పనిచేయలేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. సో మిమ్మల్ని ఆర్థికంగా కూడా మీరు ఎక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నా కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి ఇంటికాడికి పోలీసులు నిరంతరంగా పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేసినా కూడా ఆ టైంలో మిమ్మల్ని సపోర్ట్గా ఎవరిని ఇచ్చారు? ఇక నా ధైర్యమే నా ముందు రాసింది. కాంగ్రెస్ పార్టీ ఉంది, నా ఇంకా పార్టీని నమ్ముకునే వ్యక్తులను నమ్ముకోలే, పార్టీని నమ్ముకున్నా. ఆ రోజు అధికార పార్టీలు ఎంతో ప్రయోగిస్తున్నా, నేను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా, చిన్న చిన్న అడ్వాన్స్ ఇచ్చినా, నన్ను రకరకాల ఇబ్బంది పెట్టి నన్ను ఆ రోజు వాళ్ళ అధికారం అడ్డ పెట్టుకుని నా డబ్బులు కూడా ఆపారు. ఆపడం వల్ల నేను భయపడలేదు. నా ఏమిటి న్యాయం ఉంది, నాకు పట్టుదల ఉంది, ఎప్పుడైనా ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు నేను మహబూబ్నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నీకు ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడి చేసిన ఆ రోజు 2002లో నేను ఆ రోజు ఎమ్మెల్యే క్యాంపస్ ముట్టడి చేసిన. ఆ రోజు చెప్పిన శ్రీనివాస్ గౌడ్ నీ పతనం స్టార్ట్ అయింది. మేము కాంగ్రెస్ పార్టీ 2003లో ఇదే క్యాంపస్ జెండా రిపరేబుల్ ఆడిపించే బాధ్యత మాది. నీ ఆల్రెడీ నీ ఆటలు అక్రమ కేసులకు ఎందుకు భయపడేది లేదు అని అధికారానికి వచ్చినాం. ఇలా రాష్ట్రంలో అధికారానికి వచ్చినాం. రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా అధికారానికి వస్తాం. ఈ ఎదురుపోవడం ఎందుకులే అని అనిపించలేదన్న ఇప్పుడు భయం అంటే ఫస్ట్ మొట్టగా తర్వాత పార్టీ తర్వాత ఇప్పుడు నీకు వ్యక్తిగతంగా నీ 16 కేసులు వేసినప్పుడు పార్టీ నీకు సపోర్ట్ ఉన్నదో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక ఎంపీ టార్గెట్ చేసినప్పుడు ఎందుకు అని ఇప్పుడు అనిపి ఇంట్లో నుంచి కానీ మంత్రి ఉండే మంత్రి గారు ఎన్ని రకాల ఇబ్బంది నాకు స్వయంగా ఫోన్ చేసి కూడా నీవెందుకు నీకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి 2018లో ఇక్కడ కేటీ గారు డబుల్ బెడ్రూమ్ ఓపెనింగ్ చేసారు. చెప్పి నాకు నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము రా, మేము కాంగ్రెస్ పార్టీ గెలవదు, బీఆర్ఎస్ పార్టీ 20 అధికారం ఉంటుంది, రాసి పెట్టుకో, నువ్వు రా పని చేసుకో, డబ్బులు సంపాదించుకో అని చెప్తే కూడా నాకు డబ్బుల మీద సోపు లేదన్నా, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా, ప్రజల పక్షాన ఉంటా. ఇలా నేను డబుల్ బెడ్రూమ్ ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లో మా రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు ఇలా ఆ రోజు ధర్నా చేస్తే ధర్నా కోసం మీరు డబ్బులు పేదోళ్ళు ఉన్నా ఇక్కడ సాయం చేయాలంటే అక్కడ చేయలేని పరిస్థితి. నేను హైకోర్టు రైతుల పక్షాన నేను కొట్లాడుతున్నా. ఆ రోజు కూడా చెప్పే ఉంటాను చాలా మంది, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, నీ వాళ్ళకి ఎవరు కావాలి ఇస్తాం, 10 డబుల్ బెడ్ వేసుకో, కారం ప్యాడ్ వేసుకో, పాల బుద్ధి పెట్టుకో, మెడికల్ షాప్ పెట్టుకో, ఎవరికైనా పెట్టించుకొని నీకు డబ్బులు వస్తాయి, నువ్వు పని చేసుకో అని చెప్పి ఆ రోజు చెప్తే, ఆ రోజు నా మంత్రి కూడా చెప్తే కూడా నేను డబ్బులు కాదన్నా, మా ఊళ్ళో పేదలకు డబ్బులు ఇప్పిస్తే మీ పేరు నిలబడతానా, నువ్వు బీసీ నాయకుడు చెప్పుడు, ఉన్నంత బీసీలో ఉండరు, బీసీ న్యాయం చేయాలని కూడా నేను ఆలోచన ప్రజలకి. సో కరకండిగా రాను ఏదైతే నేను నమ్మిన సిద్ధాంతం, నమ్మిన పార్టీ కన్న తల్లి లాంటి పార్టీ అని చెప్పేసి కరాపండి మంత్రి అయితే ఏంది, ఎమ్మెల్యే అయితే ఏంది చెప్పేసారు. సో చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు కరెక్ట్, ఆ పార్టీ అదే అధికారంలోకి వచ్చింది, వస్తుంది అనుకున్నారా? నేను ఒక 2 years ముందు చెప్పిన, చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, మా దోస్తు అక్కడ ఉంటారు కదా, అరే మీ క్యాండిడేట్ ఎవరు అన్నారు. క్యాండిడేట్ అనేది కాదు, కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద మేము అధికారానికి వస్తాము, ఇక్కడ 15 నుంచి 20 మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తారని చెప్పిన నవీనాక నేను ఆల్రెడీ శ్రీనివాస్ గౌడ్ 1,00,000 మెజార్టీ గెలుస్తాను. 1,00,000 మెజార్టీ కాదయ్యా, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ మా ఎన్ఎస్సీ క్యాండిడేట్ అయినాక ఎంఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డికి 15 నుంచి 20 మెజార్టీతో గెలుస్తారని చెప్పినాక వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంతకాలం చెప్పిన వాళ్ళు అన్నారు. నేను ప్రజల్లో ఉన్నా కాబట్టి ప్రజలు నాడిన తెలుసు కాబట్టి శ్రీనివాస్ గౌడ్ పతనం స్టార్ట్ అయింది, ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గెలుపు మొదలైంది కూడా చెప్పడం జరిగింది. సో ముందు ఊహించారు ఈ విజయం అనేది. సో వచ్చిన తర్వాత ఈరోజు జేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ ఒక సరైన సముచిత స్థానం ఇవ్వలేదని చెప్పేసి అనుకుంటున్నారు. అది వాస్తవమే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ వ్యక్తికి ఎప్పుడు పదవి ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఇంకా లోకల్ బడ ఎలక్షన్ ఉంది, అక్కడ టికెట్ ఇస్తారు, గెలిపిస్తారు, ఏ పదవి ఇవ్వాలనేది పార్టీ తెలుసు. నాకు ఇవ్వలేదని చెప్పడం, కాంగ్రెస్ పార్టీకి ఎవరికి ఏ స్థాయి వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళతో పని చేయించుకోవాలి కాంగ్రెస్ పార్టీ తెలుసు కాబట్టి దానికోసం నేను
అధైర్యపడతలేను, దాని గురించి నేను బాధపడతాను. సో కాంగ్రెస్ పార్టీ దృష్టిలో జేసీఆర్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి, కార్యకర్త అని చెప్పేసి వాళ్ళ దృష్టిలో ఉందంటారు. తప్పకుండా, ఎందుకంటే ఒక 10 yearsకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అధికారం 2014 వెళ్ళేప్పటికీ నేను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ పరిగణలోకి వెళ్ళి ప్రతి కార్యక్రమం రాష్ట్రం కానీ కేంద్రం కానీ పిలిపిస్తే ప్రతి ధర్నాలు కానీ ప్రతి అది నేను ముందు నడిపిన. ఎక్కడ చూసినా మా అమ్మ ఏ ప్రెసర్ పోయి అడిగినా కూడా, ఏ లీడర్ పోయి అడిగినా కూడా ఆ జేసీఆర్ అంటారని ఉండడు, వారు అనుకుంటే చేస్తారని కూడా పట్టుదల ఉందని కూడా చెప్పడం జరిగింది, చేసి కూడా చూపించడం జరిగింది. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఒక 17-18 నెలలు అయితే పూర్తిగా వస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలు, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో, సన్నబియ్యం కావచ్చు, మిగతా 6 గ్యారెంటీలు అనేటివి నిజంగా ప్రజల్లోకి వెళ్తున్నాయా? కాంగ్రెస్ ప్రజాపాలన అనేది ఒక పేరు పెట్టుకొని వెళ్తున్నారు, మరి నిజంగా సంతోషంగా ఉన్నారు పాలన పట్ల? తప్పకుండా. ఒకటి ఉదాహరణ చెప్తా. 10 ఏళ్ళకి వెళ్ళి కేసీఆర్ ప్రభుత్వం ఉంటే రేషన్ కార్డ్ అనేది ఇప్పటి వరకు నీవు అధికారం ఉన్నప్పటి వరకు ఒకరికి నువ్వు ఆన్లైన్ అప్లై చేసుకుంటే అవకాశం కూడా లేదు. ఇవాళ రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరికి ఇవాళ మీషో వల్ల ఆన్లైన్ అప్డేట్ సైట్ ఒకటి ఉంది, అప్లై చేసుకుంటే ఇవాళ బియ్యం వస్తున్నాయి. ఇక రేషన్ కార్డు ఇవ్వడం వల్ల రేషన్ కార్డు మెయిన్ కీలకం. నువ్వు ఏ స్కీమ్ రావాలన్నా రేషన్ కార్డు ఇంపార్టెంట్. రేషన్ కార్డు ఏదే కేసీఆర్ అంటే ఇలా మేము మా రేవంత్ రెడ్డి గారు సైట్ ఓపెన్ చేసి నువ్వు ఎప్పుడన్నా నీ ఎంత ప్రక్రియ ఎప్పుడైనా ఓపెన్ చేసుకో రేషన్ కార్డు ఇప్పించే అవకాశం ఒకటి ఉంది. నెక్స్ట్ 6 గ్యారెంటీ అంటారు కదా, ఇలా సన్నబియ్యం కానీ ప్రతి ఇంటికి సన్నబియ్యం ఇవ్వాలి. ఎవరైతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఏదైతే తింటారో అదే భోజనం ఇలా రైతులు కూడా తింటారు, ప్రజలు కూడా తింటున్నారని కూడా ఇలా గమనించాలి. అదేవిధంగా ఇలా ఆర్టీసీ బస్సు మహిళలు ప్రతి వాళ్ళు సంతోషం ఉండరు. ఎక్కడ పోయినా, అమ్మవారింటికి పోయినా, గుడికి పోయినా, ఎక్కడ పోయినా వాళ్ళు ఫ్రీ బస్ పోయి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ టికెట్ కూడా ఇస్తారు. ఇలా ఇంద్రామిల్లు ఎవరికి ఇస్తారు? నిజమైన పేద ప్రజలకు. వాళ్ళ ఇంట్లో నిజంగానే ఆ కవేల ఉందా, రేకులు ఉన్నాయా చూసి అక్కడ లోకల్లో మొత్తం ఎంక్వైరీ చేసి ప్రతి ఆఫీసర్లు ఏ లీడర్ కానీ ఈ పార్టీ ఆ పార్టీ కావాలి. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ వాడు కాంగ్రెస్ పక్కట్టు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఆ రోజు ఉండే. ఇలా మేము అది కాదు, ఎవడు పేదోడు నిరుపేద అయితే వారికి ఇంద్రామిల్లు ఇవ్వమని చెప్తున్నాం. ఇక్కడ కూడా డ్యూటీపల్లి ఇచ్చారు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. డబుల్ బెడ్రూమ్ డబ్బులు ఎవరు ఇస్తే డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. ನೀವು ఎంక్వైరీ చేయండి. ఇలా చాలామంది ఆ రోజు చాలా డబ్బులు ఇచ్చారు. నిజమైన పేదవాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇలా ఎందుకంటే ఆ రోజు చాలామంది ఇక్కడ మా ఊళ్ళో చాలామంది ఇక్కడ ముస్లింలు ఉన్నారు, బేడపడు బుడదంగాలు ఉన్నారు, నీ అంతా అందరు చాలామంది పేదలు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఇస్తే నేను సంతోషపడుతుంది. ఇలా ఎవరికి ఇచ్చినావు? ఇండ్లు ఉన్నవాడికి ఇచ్చినావు, భూములు ఉన్నవాడికి ఇచ్చినావు. ఇవన్నీ డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇచ్చినట్టు మాకు తెలుసు. అది నీ అర్థాత్మ కూడా తెలుసు. కానీ పేదలకు ఎవరికి టీఆర్ఎస్ పార్టీ న్యాయం జరగలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మేమంతా ఉన్నాం, ఖచ్చితంగా నిజమైన పేదవాళ్ళకు న్యాయం చేస్తామని తెలియజేస్తాం. సో ఏదైతే మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఏర్పడడంలో కాంగ్రెస్ హయాంలో జరగడం అనేది నిజంగా సంతోషమైన విషయం. అది ఒక మహబూబ్ నగర్ బిడ్డగా ఎట్లా అనిపిస్తున్నది అన్న? ఇప్పుడు దీనికి ఎన్ఎల్ శ్రీనివాస్ రెడ్డి చాలా కీలక పాత్ర. మా ఎమ్మెల్యే గారు అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకంటే కార్పొరేషన్ అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిధులు చాలా మంది వస్తాయి, కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన అవకాశం ఉంది. కాబట్టి చాలా సంతోషం. ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల మా అమ్మ టౌన్ చాలా అభివృద్ధి జరుగుతుంది కూడా. ఇంకా డెవలప్ కావడానికి మనకు ఎక్కడ కూడా లేని అభివృద్ధి మా అమ్మ టౌన్లో జరుగుతుంది. సో ప్రస్తుతం మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఒక కార్పొరేటర్గా నిలబడడానికి జేసీఆర్ అయితే సిద్ధంగా ఉన్నారు. మరి అటువంటి తరుణంలో స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీరు వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు అనుకోవచ్చు? నేను స్థానికంగా కార్పొరేషన్ పోటీ చేయడం కరెక్టే, వాస్తవానికి పోటీ చేస్తున్నా. నేను ఎంత పక్కగా నేను 10 సంవత్సరాలకి వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉన్నా, ప్రజలకు ఏ సమస్యలు చేస్తున్నా. ఎక్కడ కూడా ఇక్కడ కేసీఆర్ నగర్ అయినా కూడా కట్టి డబుల్ బెడ్రూమ్ కూడా చాలా డ్రైనేజ్ సమస్య ఉంది, అక్కడ వాటర్ సమస్య ఉంది, అన్ని సమస్యలు కూడా. ఆ డ్రైనేజ్ అప్పుడు కూడా కాంట్రాక్టర్ చిన్న మెయిన్ వాళ్ళు కట్టారు. ఇంతే అంటే పెద్దగా చెప్పుకో పెద్ద అయిపోయారు. మెయిన్ వాళ్ళు పెద్ద ఉంటుంది, పైపు చిన్న ఉంటుంది. ఆ చిన్న పైపు అక్కడ వాటర్ పోతలేవు. దానివల్ల చాలా మంది మున్సిపాలిటీ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు కూడా దాన్ని నేను స్టోర్ తీసుకొని దానికి నియంత్రణ ప్రక్రియ దాన్ని సాల్వ్ చేసి క్లీన్ చేసుకుపోతున్నాం. ఒక్కొక్కటి సమస్య సాల్వ్ చేస్తున్నాం. ఇలా నాకు పదవి లేకుండా కూడా మనం అధికారం ఉన్నాం కాబట్టి, అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మనం అన్ని సమస్య క్లియర్ చేయడానికి జరుగుతుంది. సో మీరు వచ్చిన తర్వాత ఈ సమస్య పూర్తిగా పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఇక్కడనే పక్కనే డ్యూటీపల్లిలో భారీ ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కట్టారు. మరి అవి స్థానికులకు ఇచ్చారా, మరి స్థానికేతరులకు ఇచ్చారు అనేది వాస్తవాలు క్షేత్ర పరిధిలో మీరున్నారు కాబట్టి తెలియాలి. మరి ఇన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన తరుణంలో స్థానికంగా జేసీఆర్ గారికి ఎలక్షన్లలో ప్రజలు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయంటారు?
తప్పకుండా ప్రజలకు తెలుసు అన్న. ఎందుకంటే ప్రజలు పని చేసేటప్పుడు గత పాలకులు మా గ్రామంలో చేసిన 15 సంవత్సరాలకి వెళ్ళి సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ చేసిన వాడు జనవడు వాళ్ళు ఏం అన్యాయం చేసినారని ప్రజలు తెలుసు. నేను ఏం పదవి లేకుండా ఏం న్యాయం చేసినారో ప్రజలు తెలుసు. ప్రజలకు ఒకటే నేను ధర్మం నమ్ముతా. ఖచ్చితంగా నేను నా ప్రజల పక్షాన నేనున్నా. ప్రజలు నాకు ఖచ్చితంగా ఓటేస్తారు అని నాకు నమ్మకం ఉంది. నేను వాళ్ళలాగా మోసం చేయను. ప్రజల కోసం పనిచేసేవాడు కాదు. నేను పనిచేసేవాడు పేదలకు పనిచేసేవాడికే తప్ప నేను ఎక్కడ కూడా లొంగను. మీ డబ్బులు తీసుకొని డెవలప్మెంట్ వచ్చిన వ్యక్తి నేను కాదు. కాబట్టి ఇది మీరు గమనించాలి. ప్రజలు కూడా గుర్తించి ఎవరికి న్యాయం చేస్తారని ప్రజలు కూడా గుర్తించి వాళ్ళకి ఓటేస్తేనే మీకు బాగుంటుందని తెలియజేస్తుంది. స్థానికంగా కావచ్చు కాంగ్రెస్ పార్టీలో మహబూబ్నగర్ అసెంబ్లీ పరిధిలో జేసీఆర్ అంటే ఒక యూత్ ఐకాన్, అంటే ఒక రోల్ మోడల్. ఇన్ని కేసులు వేసుకొని ఇంత ఇబ్బందులు పెట్టిన పార్టీలు ఎక్కడ మారలే. అదేవిధంగా మీతో పాటు మీ కింది స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు, కార్యకర్తలతో ప్రతి ఒక్కరికి ఒక మోటివేషనల్గా కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం చేయడంలో ముందైతే ఉంటారు. అటువంటిది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో యూత్కు సముచిత స్థానం ఇస్తారనుకోవచ్చా? తప్పకుండా ఇలా రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా మీటింగ్లో చెప్తారు. కష్టపడ కార్యకర్త ఖచ్చితంగా గుర్తిస్తారు. వారి తగ్గట్టు ఏ స్థానం ఉంటుందో, ఎవరైతే కార్యకర్త ఎక్కడ ఆ పదవికి అర్హుడా కాదా, రాజకీయానికి పోటీ చేస్తాడా, లేక నామినేట్ పోస్ట్ చేయాలి, ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వాన్ని పార్టీది తీసుకోవడం జరుగుతుంది. నాకు నమ్మకం అది ఉంది. ఎందుకంటే కార్యకర్త కష్టపడి ఇలా కార్యకర్తలు ఉంటేనే ఇలా కాంగ్రెస్ పార్టీ బలం. ఇలా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇలా వెత్తకుండా దొరుకుకోండి. కాంగ్రెస్ పార్టీ మేము ధర్నాలు చేస్తే నేను అడుకొని ఫోన్ చేసి ధర్నాలు చేసే పరిస్థితి ఉంది. ఇలా నా వెనుక వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలనేది నా ఆలోచన. న్యాయం చేపిస్తారని కూడా నేను మాటిస్తున్నాను. ఓకే, ఫైనల్గా గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన, 17-18 నెలల కాంగ్రెస్ పాలన ఏది బెస్ట్ అనిపిస్తుంది? కాంగ్రెస్ బెస్ట్ అని, కానీ ఎందుకు బెస్ట్ అనిపిస్తున్నది చెప్పాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అక్రమ కేసులు లేవు. ఇక్కడ ఏమంటుండే, ఇక్కడ మా ఊళ్ళోకి వచ్చు కాంగ్రెస్ పార్టీ అంతా మాట్లాడే కూడా భయం ఉండే. ఇలా ఏ పార్టీతో మాట్లాడుకోవచ్చు అంటే సొంత ఊళ్ళో ఏమంటే మన ఊళ్ళో కలిసినటువంటి అక్క, బావ, బామ్మాది, బాబాయ్ అనిపించుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వారికి ఎవరితో ఒకరితో మాట్లాడుకో పరిస్థితి లేదు. ఇలా స్వేచ్ఛ ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ప్రజలకు చాలామంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఇలా మేము ఆ రోజు నిద్రపోకూడదు, ఎవరు ఏ టైంలో పోలీసులు వచ్చి పట్టుకపోతున్నారనే భయం ఉండే. కదా ఆ భయం లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నాము. ఇక మా పిల్లలు ఇంటికి వస్తే పోలీసులు వచ్చి డాడీ అంటుండే. ఆ ప్రశాంతంగా ఉంది. మా ఇంట్లో అంతా ఉంది. మా ఇంట్లో కూడా కామన్గా పోలీసులు వస్తున్నారని ఉండే. కానీ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది. కానీ ఆ టైంలో వాళ్ళు అప్పుడు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు ఒత్తిడితోని ఇక మనం తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టడం జరిగింది. ఎన్ని గంటలు ఇబ్బంది చేయడం జరిగింది. అంటే వాళ్ళ తప్పు కాదు, పైన అధికారి తప్పు కాబట్టి వాళ్ళకి ఆ పరిస్థితి ఉండే. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏ రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా సరే, టీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ ఉన్నా ఎవరు కూడా పోలీసులు వచ్చి ఇలా పొద్దున్నే అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇలా 15 నెలలు అయింది. ఎవరు కూడా ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు నీ ఎవడు శ్రీనివాస్ గౌడ్ ఊళ్ళోకి వస్తా అంటే అరెస్ట్, ముందస్తు అరెస్ట్. ఇలా సమస్య లేదు కదా. ఊళ్ళో ప్రజలు అడగండి, ఎక్కడైనా కూడా నియంత్రణ పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది అనేది ప్రజలు గమనిస్తారు. జేసీఆర్ అనే వ్యక్తి ఇంత నీతి నిజాయితీగా ఎందుకంటున్నామంటే, ఇంత ఇబ్బంది నార్మల్గా రాజకీయ నాయకులు ఏం చేస్తుంటారంటే, ఒక మంచి పదవి వస్తాను, ఏమన్నా రూపాయి వస్తున్నది అంటే సరే దానికి అన్యాయంగా అక్రమంగా వెళ్ళిపోతుంటారు. జరుగుతున్నాయి వాస్తవంగా. మనం అందరం ఎన్నో చూసినాం 10 ఏళ్ళలో. మరి ఇంత నీతి నిజాయితీగా ఉన్న జేసీఆర్ రాబోయే రోజుల్లో స్థానిక ప్రజలు పట్టం కడతారనుకోవచ్చు. తప్పకుండా నీతి, నిజాయితీ, ధర్మం అనేది ఖచ్చితంగా నమ్ముతాం. ప్రకృతి అనేది నమ్ముతాం. ప్రజలకు అనేది తెలుసు. కింద గ్రౌండ్ లెవెల్ ప్రజలకు ఎంత మేలు చేసినాము, ప్రజలు ఎంత అభిప్రాయం ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఖచ్చితంగా ప్రజలు జెండా నాది ఎగరవేస్తారని కూడా ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజలు కూడా గెలిపిస్తారు. మొత్తం గమనిస్తున్నారు జనాలు ఏంటనేది. సో ఫైనల్గా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా అనిపిస్తుందన్నా? ఏదైతే ఆయన చేసిన కొత్తగా సంస్కరణలు, ఏదో ఆరోగ్య గ్యారెంటీ పెట్టి కానీ ఇవన్నీ ఎట్లా అనిపిస్తున్నది? ఆయన విద్య, వైద్య ఇంపార్టెంట్. ఇప్పుడు కోచింగ్ చేయడం కానీ, స్టూడెంట్ కానీ రకరకాలు ఇస్తారు. చాలా ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక మంచి చదువుకునే వ్యక్తి. కాబట్టి నేను మంచి చదువుకున్నాను కాబట్టి పేదింటి ప్రజలకు కూడా ఇక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు లేకుండా ఫ్రీ కోచింగ్ ఇచ్చి వాళ్ళు చదివే జరుగుతుంది.
ఆయనకి ఏదైతే ఒక ఆలోచన ఏంటంటే నేను ఇలా ఎమ్మెల్యే ఉంటా, వాళ్ళకు నిరుపేద వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ వాళ్ళకి మెయిల్ చేసి రేపు ఉద్యోగాలు ఇస్తే తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు చదివించారు కాబట్టి చదివిస్తే వాళ్ళ తల్లిదండ్రులు రేపు కూర్చోబెట్టి బతికిస్తారని ఒక నమ్మకం ఇలా ఎన్ఎస్ఎన్ రెడ్డి కల్పిస్తున్నారు తల్లిదండ్రులు. అంటే ఇంత మంచి వ్యక్తి అలా ఎన్ఎస్ఎన్ రెడ్డి మా అమ్మాయి మీద గెలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.